Let's unbox Dyson Hair Straight today. ఆగు అసలు డైసన్ ఎస్టేట్ అంటే ఏంటి? డైసన్ హెయిర్ స్ట్రైట్ అంటే హెయిర్ డ్రై చేసుకోవచ్చు, హెయిర్ స్ట్రైట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత ఉంటది అసలు? 40 to 50,000 ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కలర్ వేరియేషన్స్. మార్కెట్లో 3-4,000 కూడా దొరుకుతాయి కదా, అవి వాడొచ్చుగా. అందులో హాట్ ఎయిర్ ప్లేట్స్ ఉంటుంది, ఇందులో హాట్ ఎయిర్ ఉంటుంది. హాట్ ఎయిర్ ప్లేట్స్ హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది డైసన్కి. కొందరు కెరటిన్ కూడా చేయించుకుంటారు కదా. కెరటిన్ వచ్చేసి లాంగ్ టర్మ్ బేస్డ్ విత్ హెవీ మెయింటెనెన్స్. డైసన్ హెయిర్ స్ట్రైట్తో హెయిర్ స్ట్రైట్ చేసుకున్నది షార్ట్ టర్మ్ విత్ లో మెయింటెనెన్స్. సరే, మరి అన్బాక్సింగ్ స్టార్ట్ చేయి ఇంకా. లెట్స్ డైవ్ ఇన్. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి డైసన్ సిలికాన్ మ్యాట్ ఇచ్చారు. లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఇది డైసన్ హెయిర్ స్ట్రైట్ విత్ బటన్స్. నాకు ప్లగ్ చాలా నచ్చింది, అడాప్టర్. ఇంత పెద్దగా ఇచ్చారు. ఓ, దానికి కూడా 2 బటన్స్ ఇచ్చారు. ఏంటో ఫర్దర్గా చూద్దాం. డైసన్ యాప్ ఉంది, దాన్ని స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి. ఇక్కడ మాన్యువల్ బుక్ ఇచ్చారు, ఎలా ఆన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ప్రాసెస్. ఇది ఇన్స్ట్రక్షన్స్. వన్స్ వీ ప్లగ్ ఇన్ వీ హ్యావ్ టు ప్రెస్ ద రీసెట్ బటన్. తర్వాత టెస్ట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత మళ్ళీ రీసెట్ బటన్ ప్రెస్ చేయాలి. Next to use Dyson, we have to slide down the lock button. Let's press the power button to turn on Dyson. Dyson on చేయగానే క్లీనింగ్ అని వస్తుంది. The next button to choose the modes, wet or dry. Let's try wet first. నెక్స్ట్ ఈజ్ ద కోల్డ్ బటన్. అది మన హెయిర్ని కూల్ డౌన్ చేస్తుంది ఆఫ్టర్ స్ట్రైటనింగ్. ద నెక్స్ట్ బటన్ ఈజ్ టు చూస్ ద ఫ్యాన్ స్పీడ్. ద లాస్ట్ బటన్ ఈజ్ టు చూస్ ద టెంపరేచర్. నా హెయిర్ వెట్ ఉంది కాబట్టి నేను హై టెంపరేచర్ పెట్టుకుంటాను టు డ్రై మై హెయిర్. మనం దాన్ని క్లోజ్గా పట్టుకుంటే ఎయిర్ వస్తుంది. సో ఐ కెన్ డ్రై మై హెయిర్ జస్ట్ లైక్ నార్మల్ ఎయిర్ డ్రయర్. ఇప్పుడు నా ఎయిర్ డ్రై అయింది. చేయడానికి నేను వెట్ ఎయిర్ స్టేట్ చేయడానికి సెట్టింగ్స్ చూద్దాం. నేను వెట్లోనే సెట్ చేస్తున్నాను. కోల్డ్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ స్పీడ్ సెట్ చేశాను. నా హెయిర్ ఆల్మోస్ట్ డ్రై అయింది. సో నా టెంపరేచర్ మీడియంలో పెట్టుకుంటాను. సింగిల్ బంచ్ ఆఫ్ హెయిర్ని 3 or 4 times స్ట్రైట్ చేస్తా టు గెట్ పర్ఫెక్ట్ హెయిర్ స్ట్రైట్.
3-4 టైమ్స్ డ్రై చేసుకున్నాక మన ఎయిర్ హాట్ ఉంటుంది. దాన్ని టు మేక్ కూల్ వి నీడ్ టు యూస్ కోల్డ్ ఆప్షన్. కోల్డ్ ఆప్షన్ ఆన్ చేసుకొని ఫ్యాన్ స్పీడ్ ఆన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ we need to use cold air for couple of times to get our air into normal temperature. ఆ తర్వాత see the difference between the both sides. Left totally dry and silky smooth air with straight air గా, రైట్ సైడ్ చూస్తే వెట్ అండ్ వేవీ హెయిర్. ఇది నా నార్మల్ హెయిర్, అది డైసన్తో చేసుకున్నాక స్ట్రైట్ హెయిర్. We need to continue same process for dry air.